తమ సమస్యల పరిష్కారం కోసం గత 10 రోజులుగా విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ప్రభుత్వం చర్చలకు పిలవడంతో ఆందోళన విరమించారు. 10 రోజులుగా సమ్మెలో పాల్గొన్న విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని చర్చలకు పిలిచింది. చర్చలలో భాగంగా డిప్యూటీ సీఎం సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా జేఏసీ నాయకులు జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం రాష్ట్ర నాయకులతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందని, దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శేఖర్, విశ్వకుమార్, గడ్డం మల్లేష్, ప్రసన్నకుమార్, వేణుగోపాల్ రెడ్డి, జానయ్య, డి రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీపతి రమేష్, అద్దంకి వెంకన్న, లింగారెడ్డి, విజయ్, శేఖర్, జానకి, ఉమా, అరుణ, రఫియా, నాగమణి, ప్రసన్న, రాజేష్, లింగయ్య, నాగరాజు, వీరన్న, శ్రీనివాసులు, యాదగిరి, వారితో పాటుగా అత్యధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఆర్టిజన్ల సమ్మె 10వ రోజు విజయవంతంగా ఈరోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారము సమ్మె విరమిస్తున్నట్టు మాకు సమాచారం అందింది. కాబట్టి సమ్మె విరమిస్తున్నాము. ఉదయం 11 గంటలకు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చర్చలకు పిలవడం జరిగింది. తదనంతరం సీఎండి గారితో ఇప్పుడు సెక్రటరీల చర్చలు కొనసాగుతున్నాయి. మాకు న్యాయమైన డిమాండ్లు అన్నీ నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాము. కాబట్టి ఇన్ని రోజులు మాకు సహకరించిన మీడియా మిత్రులకు, పోలీస్ శాఖ వారికి మరియు ముఖ్యంగా ఆర్టిజన్ సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సఫలమైనవి కాబట్టి సమ్మె ఈ రోజు నుంచి విరమిస్తున్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్క సార్తో పాటు అద్దంకి దయాకర్ గారికి, విమలక్క గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, స్టేట్లో ఉన్న మినిస్టర్లందరికీ, మా వెంకరెడ్డి గారికి అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు అందరూ ఆ సహకారంతో ఈరోజు మేము ఒక 5 డిమాండ్లు పెడితే 5 డిమాండ్లకు అంగీకరించారంటే గవర్నమెంట్ ఎంత స్వచ్ఛందంగా మా మీద నమ్మకంతో ఉందంటే దీన్ని చూసుకొనే ఆలోచించుకోవాలి. మాకు అదేవిధంగా నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ గారికి కూడా పాదాభివందన తెలియజేస్తున్నాం. సార్ సీఎం గారికి లేఖ రాసి మా సైడ్ మొత్తం 2 సార్లు పోరాటం చేసి సీఎం దగ్గర దాకా తీసుకెళ్ళింది ఈ మ్యాటర్ని. అందుకోసం ఈ రోజు నుంచి అందరూ ఆన్ డ్యూటీలోకి వెళ్తారు.